తెరు 3 పూట్ల నేను చెప్పిన కషాయం తాగండి, తగ్గిపోతుంది. తీసుకెళ్ళమ్మా. చెప్పండి. నమస్కారం అండి, గుర్తుపట్టారా? పార్థు, బాగున్నావా? బాగున్నానండి. అది మీరు చెప్పిన 4 నెలలు ఈ రోజుతో పూర్తయి కట్టి తీసేస్తా అన్నారు కదా, అందుకే వచ్చాను. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆడతానని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను సార్. 4 నెలలేమిటి, కట్లు ఇప్పటివేంటి? ఏం మాట్లాడుతున్నావు పార్థు? అదేం సార్, మీరే చెప్పారు కదా మీరు ఇచ్చిన మెడిసిన్ పడితే 4 నెలల్లో బాగుపోతుందని. నేను అలా చెప్పలేదే. ఒక్క 5 నిమిషాలు బయట ఉండు నాయనా. నువ్వు అతని తెలిసే తీసుకొచ్చావా, తెలియక తీసుకొచ్చావా? ఏమైందండి? అతని మణికట్టు, దాని చుట్టూ ఉన్న కండరాలు బాగా దెబ్బతిన్నాయి. అవి మెల్లమెల్లగా జీవం కోల్పోయి శరణం లేకుండా తయారవుతాయి. మనం వైద్యంతో దాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకురాలేము. మీరే అలా అంటే ఎలా? ఏదో ఒక మార్గం ఉంటుంది కదండి. సారథి, చిన్న పిల్లాళ్ళ మాట్లాడతావేంటి? మనం ఎంత కష్టపడి వైద్యం చేసినప్పటికీ ఓ 30% కంటే మెరుగవ్వదు. అర్థమైందా? అచ్చాలండి, నేను ఈ విషయం అతనికి మెల్లగా అర్థమయ్యేలా చెప్తాను. మీరు వైద్యం చేయండి చాలు. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. సారథి గారు, సారథి గారు, సారథి గారు! అయ్యా పార్థు. సారథి గారు, మిమ్మల్ని. చెయ్యవరా. ఏం పార్దు, పిలుపు కూడా అరుపులాగా అనిపిస్తుంది. నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఆహా, ఏమంటున్నాడు డాక్టర్? ఏమన్నాడు మీకు తెలీదా? ఎందుకు నన్ను మోసం చేశారు? ఎందుకు మళ్ళీ నా చేయి పని చేస్తానని చెప్పి ఆశపెట్టి మోసం చేశారు? ఏం చేశాను సార్ మీకు? నీ తెలియదు రీతి కాదు, పెద్ద మోసగాడెత్తను. ముసడైపోయాడు కదా, బ్రెయిన్ పని చేయట్లా. 4 నెలలు సర్కస్ ఫీట్లు చేయించాను నాతో. పార్థు బాబు, సారథి గారి గురించి తెలియకుండా మాట్లాడతాము. రామో. అయ్యా పార్దు పార్దు పార్దు, నువ్వు అరుస్తుంటే నాకేం కోపం రావట్లేదు. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఆ రోజే నిజం చెప్పుంటే నిజంగానే ఏ లారీ కింద పడి చచ్చేవాడివి. అందుకే నిజాన్ని వాయిదా వేశాను, మోసం చేయలేదు. నీ బలం నీ చెయ్యి కాదు పార్దు, నీ గురి. దానికి చేరుకోవడానికి సాయమే ఆ చెయ్యి. ఇన్నాళ్ళు నువ్వు చేసింది చాకరీ కాదు పార్దు, ప్రాక్టీస్. ఛాంపియన్షిప్కి ప్రాక్టీస్. నువ్వు చేసిన ప్రతి పని కుడి చేయిని వెనక్కి తీసుకురావడానికి కాదు పార్దు, నీ ఎడం చేయిని సిద్ధం చేయడానికి. ఇప్పుడు ఎక్కుబెట్టే నీ చేయి మారింది, గురి పెట్టే నీ కన్ను మారింది. అందుకు నీ వ్యూహం మారాలి, నీ సాధన మారాలి. మార్చాను. ఈ 4 నెలల్లో జరిగింది అదే. రాము, పార్దు, నీ ఎడం చేతో ఆ రాయి తీసుకో. తీసుకో. వెనకాల స్తంభం ఉంది, ఆ రాయి తీసుకుని దాని మీద గురి చూసి విసురు. ఆలోచిస్తున్నావే, విసురు. విసిరిన రాయి 100 మీటర్ల దూరంలో ఉన్న స్తంభానికి సరిగ్గా తగిలింది. రేపు కాంపిటీషన్లో నీ టార్గెట్ దూరం 74 మీటర్లు. ఆ రాయి బరువు 2 కిలోలు. నువ్వు బాణం లాగి వదలటానికి ఈ బలం చాలు. రాము. అయ్యా
మాధవ్, డాక్టర్ నీ కుడి చేయి 30% పనిచేస్తుందన్నారు. అది చాలు దీన్ని పట్టుకోవడానికి. తీసుకో. భార్గవ్, విజయం నీ ఎదురుగా ఉంది. రామో, పార్థు, నా మాటని నిలబెట్టుకున్నాను. నేను ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తానని. నౌ ఇట్స్ యువర్ టర్న్. సో పార్దు, మీ ఫిట్నెస్ కండిషన్ మిస్కాండక్ట్ వల్ల పడ్డ బ్యాన్ని లిఫ్ట్ చేయమని అప్పీల్ చేయడానికి వచ్చారా? మీ వల్ల మాకు ఒలింపిక్ మెడల్ వస్తుంది అనుకున్నాం, కానీ ఆ రోజు పడిపోయి చెరపలేని మచ్చ తీసుకొచ్చారు మీరు. నేషనల్స్కి సెలెక్ట్ అయిన ప్లేయర్ని కొట్టడం ఎంత అఫెన్సో తెలుసా మీకు? అది సరిపోదన్నట్టు డ్రగ్ కన్సంప్షన్ అలిగేషన్స్ వేరే. ఛా! దేన్ని పక్కన పెట్టి మీ ఎక్స్ప్లెనేషన్స్ వినాలో చెప్పు. టెల్ మీ, ఐ వాంట్ టు నో. నేను చేసిన తప్పుల గురించి నాకన్నా ఇంకెవరికి బాగా తెలియదు సార్. వాటితో నేను ఆటను చాలా చులకనగా చూశాను. నా మీద మీకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది క్షమాపణ అడగడానికి, నిజం చెప్పడానికి. ఆ రోజు రిజల్ట్స్లో ట్రేసెస్ లేకపోయినా నేను డ్రగ్స్ తీసుకుంది నిజం. ఐ టోల్డ్ యూ అగత్య, మీరు నమ్మలేదు. లేకపోతే వచ్చిన సంవత్సరం స్టేట్ ఛాంపియన్ ఎలా అవుతాడు? అవును సార్, డ్రగ్స్ తీసుకున్నాను. పర్ఫార్మెన్స్ కోసం అయితే కాదు సార్, బాధను మర్చిపోవడానికి. నడిపించిన మనిషి మధ్యలోనే వెళ్ళిపోతే ముందడుగు ఎలా తెలియక తీసుకున్నాను సార్. రీజన్ ఏదైనా అలా ఆడడం తప్పు సార్. నన్ను క్షమించండి. ఇది చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు సార్. అయినా ఇది దాచి ఇంకో పెద్ద తప్పు చేయలేను నేను. ఎన్నో కోల్పోయింది ఆట కోసమే. అది నాతో ఉండాలంటే నిజం చెప్పాలి సార్. తప్పు చేసి గెలవలేనేమో కానీ అబద్ధం చెప్పి బతకలేను సార్. ఇది మీ మీద కోపంతో ఇవ్వట్లేదు సార్. నేను బెస్ట్ ప్లేయర్ అని చెప్పి నమ్మి నాకు ఇచ్చారు. ఈ మెడల్ నాకే రావాలని కోరుకున్న మా తాతయ్యతో ఇదే నాకున్న ఆఖరి జ్ఞాపకం. ఈరోజు ఆయన ఉండుంటే నేను తీసుకునే నిర్ణయానికి ఆయన చాలా గర్వపడేవాళ్ళు సార్. ఎందుకంటే నేను చేసిన ఏదో పనులకి ఇది నా చేతిలో ఉండడం కంటే వదిలేయడమే దానికి ఇచ్చే గౌరవం సార్. సార్,
ఇంకెప్పటికీ తప్పు చేయనని తెలుసు కాబట్టే తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. కమిటీని ఎందుకు కలిశారు? మీరు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? మీ మీద వచ్చిన రూమర్స్ కి కమిటీ ఏమన్నారు? మీరు దొరికిపోయారని దూరంగా వెళ్ళిపోయారా? మీరు డ్రగ్స్ తీసుకున్నారని ప్రూవ్ అయిందా? చెప్పండి సార్. చెప్పండి మిస్టర్ పార్థు. పైన కూర్చోపెట్టేది మీరే, అక్కడి నుంచి కిందకు తోసేది మీరే. ప్రశ్నలు మాత్రమే మీకు కావాలి, జవాబులు మీకు అవసరం లేదు కదా. థ్యాంక్ యూ. ఇలారా. ఆ రోజు హాస్పిటల్ దగ్గర జరిగిన దానికి సారీ. ఐ థింక్ వీ షుడ్ రీథింక్ అబౌట్ దిస్. అలా ఎలా కుదురుతుందా కత్స? అతనికి ఛాన్స్ ఇస్తే ఇంకొకరికి అలవాటు అవుతుంది. ఎడం చేత్తో ఎలా ఆడతాడనుకుంటున్నారు? మోర్ ఓవర్ హి హాస్ యాంగర్ ఇష్యూస్. రాహుల్ని ఎలా కొట్టాడో మర్చిపోయారా? మీకు తప్పు చేసిన పార్థు గుర్తుకొస్తున్నాడు, నాకు మారిన పార్థు కనపడుతున్నాడు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఆన్ దిస్ అగత్య. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అతను డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ తీసుకున్న విషయం అతను చెప్పకపోతే మనకు తెలిసేదా? డు వి హ్యావ్ ఇట్ ఆన్ రికార్డ్స్? కష్టపడి సంపాదించుకుంటూ వదిలేసుకున్నాడంటే ఆటగాడి కన్నా ఆటే ముఖ్యమని గుర్తించినట్టు, మారినట్టు. మారినోడికి అవకాశం ఇస్తే ఇంకోడికి అలవాటు కాదు జార్జ్, ఆదర్శం అవుతుంది. తన గురితో ఆశ్చర్యపరిచిన ఆటగాడు ఏమైపోయాడా అని ఆలోచిస్తున్న అందరికీ ఇండియన్ ఆర్చరీ అకాడమీ ఒక సర్ప్రైజ్ న్యూస్ ఇచ్చింది. పార్థుని వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఇండియా తరపు నుంచి ఆడే 2వ ఆటగాడిగా అవకాశం కల్పించింది. దీని మీద ప్రజల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఎలారా? వీడికి మళ్ళీ ఛాన్స్ ఎలా ఇచ్చారు?